హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యుతి కుట్టి వరల్డ్ ఛానల్. మేము ఫిష్ మార్కెట్కి వచ్చాము. సండే ఫిష్ మార్కెట్ అంటే ఎక్వేరియంలో వేసుకునే ఫిషెస్ అండి ఇవి. అది సికింద్రాబాద్ నియర్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటాయి. స్ట్రీట్ అంతా మొత్తం చాలా ఉంటాయి షాప్స్. నేను ఒకటి ప్రీవియస్గా ఒక షార్ట్ కింద వీడియో కింద పెట్టినట్టున్నాను 2 to 3 minutes. ఎక్వేరియంతో మా పాప ఆడుకుంటున్నట్టు డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి కదా అందులో. రెడ్ కలర్ ప్యారెట్, హార్ట్ షేప్ది, బ్లాక్ ఆస్కర్, రెడ్ ఆస్కర్, ఇవన్నీ అవి అట్లా చాలా ఉన్నాయండి. మేము ఎక్వేరియం తీసుకొని ఆల్మోస్ట్ 2 to 3 years అవుతుంది. 1 year వరకు ఉన్నాయి. తర్వాత ఏమైందో సడన్గా ఒక్కొక్కటి చనిపోవడం స్టార్ట్ అయింది. రీసెంట్గా 2 ఉండేవి. బ్లాక్ ఆస్కర్ చాలా పెద్దది అయిందండి. యాక్చువల్లీ మేము చిన్న పిల్లప్పుడు తీసుకున్నాము, కొంచెం పెద్దదైంది. సడన్గా ఏమైందో పాపం అది కూడా చనిపోయింది. ఇంకొకటే అయిపోయింది అక్వేరియము. మా 3 feet అండి అక్వేరియము. సో ఒక్కటే ఎలోనగా ఉంటుంది. ఇంకా న్యూవి కొని వేద్దామని చెప్పి ఇలా వచ్చాము. ఇక్కడ చూసారు కదా, ఇవి డిఫరెంట్ ఫిషెస్ అనేవి చేసాము క్లిప్స్. ఇవి సాఫ్ట్ ఫిషెస్ అండ్ వైల్డ్ ఉంటాయి. మేము వైల్డ్ ప్రిఫర్ చేస్తాము, పెద్దగా అయితే కదా. సాఫ్ట్ ఏంటంటే చూడడానికి క్యూట్గా ఉంటాయి కానీ అంత లైఫ్ అనేది లాంగ్ ఉండదు. ఎక్కువ అంటే మెయింటెనెన్స్ ఉంటాయి అనుకోండి, కానీ వైల్డ్కి ఉన్నంత లాంగ్ లైఫ్ వీటికి ఉంటుందని అనుకుంటాను నేను. సో వైల్డే ప్రిఫర్ చేస్తాము. చూడండి, ఇక్కడ బ్లాక్ జిబ్రా టైప్ ఉన్నాయి ఇవి. ఇవి సంథింగ్ ఏమో నేమ్ ఉన్నది. వైట్, ఇంకా ఇట్లా పైన ఇవి చూడండి, వీటినే మనం ఆస్కార్ అంటాం, బ్లాక్ అండ్ రెడ్. ఇవి పెయిర్ వచ్చి 450 చెప్పారు. బ్లాక్ అండ్ ఈ బ్లాక్ అండ్ రెడ్ 2 కలిపి తీసుకోవచ్చు పెయిర్ కింద, లేదంటే 2 బ్లాక్ 2 రెడ్ అట్లనే తీసుకోవచ్చు. పెయిర్ 450 చెప్పారు. దీని పక్కనే ఇంకా వైల్డ్ ఆస్కర్స్ కొంచెం డార్క్ కలర్ అన్నమాట. ఇవి పెయిర్ 950 చెప్పారు. ఇంకా డార్క్ అవి నాకు ఎక్కువ కాస్ట్ అనిపించింది, 950. ఇంక 450 పేరే తీసుకున్నాము. ఇంకా నేను హార్ట్ షేప్ అడిగాను. ప్యారెట్స్ హార్ట్ షేప్ చాలా బాగుంటాయి. అంటే దాని తోక దగ్గర ఇట్లా హార్ట్ షేప్ వస్తుంది ఫిష్కి, దాన్ని హార్ట్ షేప్ ప్యారెట్ అంటారు. అవి అడిగితే అవి కూడా 950, 1050 అట్లా చెప్పారు అరౌండ్. ఇంకా నార్మల్ వితౌట్ హార్ట్ షేప్ తీసుకున్నాం ప్యారెట్స్. ఇక్కడ అమ్మ ఒక్కొక్కటి అన్నీ అబ్జర్వ్ చేస్తుంది, ఎట్లా ఉన్నాయి ఏంటి అని. మనకి ఇవి చిన్న ఫిషెస్ కానీ ఉన్నాయి, చూసారా, అన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి. వీటికి మీసాలు ఉన్నాయి చూడండి. ఫిషెస్ క్యాట్ ఫిషెస్ ఏమో అంటారు వీటిని. ఫస్ట్ మనకి మెయింటెనెన్స్ కష్టం అనిపిస్తుంది, కానీ అలవాటు అయితే మనకి ఈజీనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మేము చిచ్లెట్స్ కూడా తీసుకున్నాము. ఈ షాప్ అయిపోయింది. ఇంకా తర్వాత అమ్ముకి వేరేది కావాలి అందని చిచ్లెట్స్తో పాటు ఇవి ఆస్కర్స్ 2 ఉంటే కొట్టేసుకుంటే ఒక దాంట్లో ఉండవన్నీ, కానీ అమ్ముకి మీకు అలా చిచ్లెట్స్ కావాలన్నది. సో మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ విడిగా ట్యాంక్ అనేది తీసుకోవాల్సి వచ్చింది. ఇది చూస్తున్నారు కదా, పింక్ కలర్, ఇది తీసుకున్నాము. ఇది మాకు 1000 పడింది. ఇన్బిల్ట్ లైట్ అండ్ ఆక్సిజన్ కూడా వచ్చింది. ఇందులో ఇంకా ఆమెకి చిచ్లెట్స్ వేద్దామని విడిగా తీసుకున్నాము. ఫస్ట్ వచ్చాక ఎలా వాళ్ళే సెట్ చేసి ఇచ్చారు మొత్తం పెట్టేసి, కానీ లోపల కొంచెం స్మెల్ కింద అనిపిస్తుంది. మళ్ళీ అంతా తీసేసి ఒకసారి క్లీన్ చేసి తర్వాత వేయడం బెటర్, కెమికల్స్ ఏమి ఉండవు కదా అని అనుకున్నాము. అందుకనే ఈ లైట్ ఇంకా ఆక్సిజన్ పైప్ రిమూవ్ చేసేసి ఫస్ట్ నార్మల్ క్లీన్ వాటర్తో క్లీన్ చేసేసాము. అది క్లీన్ చేసేసాక మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే, ఆల్రెడీ మా దగ్గర స్టోన్స్ అనేవి ఉన్నాయి, స్టోన్స్ వేద్దాం అనుకున్నాం. కానీ పెద్ద దాంట్లో ఆల్రెడీ స్టోన్స్ ఉన్నాయి కదా, కింద శాండ్ వేస్తే బెటర్ ఏమో అనిపించింది మళ్ళీ మాకు. సో ఏంటంటే ఇంకా మళ్ళీ శాండ్కి వెళ్ళేస్తాను. శాండ్ తెచ్చారు, మార్బుల్ స్టోన్స్ ఉంటుంది కదా, అదే శాండ్. ఇంకా శాండ్ అంటే ఆ శాండ్ తేవడానికి వెళ్ళారన్నమాట. ఇది ఇక్కడ ఫిట్ చేస్తున్నారు. ఈ ఫిట్ చేశాక తేవడానికి వెళ్ళారు.
ఆ శాండ్ ఒక 1 kg తీసుకున్నారు. 1 kg అరౌండ్ 70-80 అట్లా పడింది అనుకుంటండి. అది మళ్ళా తెచ్చాక కూడా డైరెక్ట్ అయితే వేయలేదు ఆ శాండ్ని, మళ్ళీ క్లీన్ అయితే చేసాము. వాటర్లో వేసి క్లీన్ ఫస్ట్ జల్లిచ్చాం, పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ జల్లిచ్చేసి జల్లెడతో తర్వాత 2 times క్లీన్ వాటర్తో వాష్ చేసి ఆ వాటర్ తీసేసినాక వచ్చిన ప్యూర్ అయిన శాండ్ అనేది దాని కింద ఒక లేయర్ కింద వేసామన్నమాట. 2 to 3 mm వేసి చిన్న చిన్నవి బుషెస్ అని తెచ్చాము. హైడింగ్ ప్లేసెస్ ఉంటే ఇష్టపడతాయి అనేవి. అట్లా దాన్ని మేము సెట్ చేసేసాం అన్నమాట, ఒక లేయర్ కింద వేసేసి. ఇందులోకి 4 చిచ్లెట్స్ తెచ్చాము, ఇంకా 2 pairs ఏమో ఆస్కర్స్, వైట్ ఆస్కర్స్ అన్నమాట. పెద్ద గ్లాస్ దాంట్లోనేమో నార్మల్ పెద్దవి ఆస్కర్స్ వేసాము, వైట్ కలర్ అండ్ జీబ్రా ఆస్కర్స్ వేసామన్నమాట. జీబ్రా అంటే లైన్స్ ఉంటాయి, జీబ్రా లైన్స్ లాగా. అండ్ మేము చిచ్లెట్స్ అనేవి ప్రీవియస్గా కూడా తీసుకున్నామండి, అవి ఒక చిన్న డబ్బాలో పెట్టాము. లాస్ట్ టైం తీసుకున్నవి అయితే చాలా పిల్లలు పెట్టాయి, అరౌండ్ 50 వరకు పెట్టాయి. కానీ మాకు చూడడం రాలేదు, లేదంటే మెయింటెనెన్స్ సరిగ్గా అవ్వలేదో తెలియదు, కానీ వెంటనే అవి ఎక్కువ టైం అనేవి లేవు ఇంట్లో, చనిపోయాయి అవి. కానీ చాలా ఎక్కువ పిల్లలు పెట్టావండి లాస్ట్ టైం అవి చిచ్లెట్స్. మనకి లైట్ తీసేసినాక దాని బాడీ కూడా షైన్ అవుతున్నట్టు ఉంటాయి అన్నమాట, ఎల్లో కలర్వి ఇవి. అండ్ మీకు చెప్పా కదా మాకు పెద్ద అక్వేరియంలోకి తీసుకున్నామని. ఫస్ట్ పెద్ద అక్వేరియంలో వేసేసామాట. ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా, ఎల్లో అండ్ రెడ్ ఏమో ప్యారెట్స్, బ్లాక్ అండ్ ఆరెంజ్ ఏమో ఆస్కర్స్ తీసుకున్నాం. 1 pair అది, 1 pair ఇది తీసుకున్నాం, మొత్తం 4 తీసుకున్నాం అన్నమాట పెద్ద గ్లాస్ అక్వేరియంలోకి. అవి ఇందులోంచి అందులోకి షిఫ్ట్ చేసేస్తున్నాము. చూడండి, అవి ఎల్లో కలర్, ఈ ఆరెంజ్ కలర్ వచ్చేసేమో ప్యారెట్స్, లైట్ ఆరెంజ్ ఇంకా బ్లాక్ ఏమో ఆస్కర్స్. ఈ బ్లాక్ ఆస్కర్ ఉంది కదా, మేము అంత చిన్న పిల్లప్పుడే తెచ్చాము, అది చాలా పెద్దదైంది. బట్ సడన్గా పాపం ఏమైందేమో, మనం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పైకి అట్లా వచ్చేసేది ప్యాంపరింగ్గా, చాలా మంచిగా ఉంటుంది, మాకు అలవాటు అయిపోయింది చాలా. అది చనిపోయినప్పుడు అంతా నాకు ఎదలా అయిపోయింది ఆ రోజంతా యాక్చువల్లీ అసలు. ఇంకా ఇందులోకి షిఫ్ట్ చేసేసాము. అది ఇందులోకి వేస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాయి, చిన్న దాంట్లోంచి పెద్ద ప్లేస్లోకి వచ్చినట్టు. ఇది మీరు ఆల్రెడీ అక్వేరియం అనేది ప్రీవియస్ షార్ట్స్లో చూసి ఉంటారు మీరు, అప్పుడు ఇంకా చాలా ఫిషెస్ ఉండేవి, ఇంతవరకు ఇప్పుడు లేదు. మీకు వెనకాల ఒకటి క్లీన్ ఫిష్ కనిపిస్తుంది చూడండి, బ్లాక్ కలర్, అది తీసేసాం యాక్చువల్లీ. ఇవి వేసిన కొంచెంసేపటికి ఏమైందంటే ఈ కొత్త వాటిని అది ఇట్లా పొడవడం స్టార్ట్ చేసింది అనమాట. అందుకనే అది తీసేసాము, వేరే దాంట్లో వేస్తామన్నమాట. యాక్చువల్లీ నాచు చేప అంటారు, క్లీన్ చేస్తూ ఉంటుంది అది, కానీ కొత్త వాటిని అది ఉండనివ్వట్లేదు అన్నమాట, దాన్ని ఇట్లా తాకి చేస్తుంది. సో అది వదిలేసాం. ఇదేమో అమ్ము కోసం తీసుకున్న చిన్న అక్వేరియం, ఇది గ్లాస్ కాదండి, ఇన్బిల్ట్ వచ్చింది. ఇందులో చిచ్లెట్స్ ఇంకా చెప్పా కదా మీకు, జీబ్రా టైప్ ప్యారెట్స్ ఉన్నాయని నేనే వేస్తానని చెప్పింది వాళ్ళ డాడీతో. సో ఆమెతోనే చేపట్టుకొని వేయిస్తున్నారు వాళ్ళ డాడీ. చాలా ఎక్సైట్ కూడా అయింది అమ్ము. ఇంకా వాటితోనే చూస్తుంది, ఆడుకుంటుంది, వాటిని చూసి అన్నం తింటుంది, అట్లా చేస్తుంది. ఇవి 4 చిచ్లెట్స్ అండి, ఇవి ఎల్లో కలర్ ఉన్నాయి కదా, ఈ 4 చిచ్లెట్స్. చెప్పు, నువ్వు చెప్తావా నీ ఫిషెస్ గురించి? చెప్పు వాళ్ళకి, ఫిషెస్ నువ్వు ఎట్లా వేసావు? డాడీ చేపట్టుకొని వేసావా? బాగున్నాయా? నచ్చినాయా? నచ్చినాయి.
ఇంకా 5 ఫిషెస్. 5 ఉన్నాయా? సరిగ్గా లెక్క పెట్టు. 1. Thanks for watching. Don't forget to like, share and subscribe అండి. Thank you.